ఆంధ్రప్రదేశ్ మూడవ తరగతి ఆంగ్లం పాఠ్యపుస్తకంలోని 6వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 6వ పాఠం డూ గుడ్ అండ్ రీప్ గుడ్. మంచి చేయండి మరియు మంచిని పొందండి. డూ గుడ్ అంటే మంచి చేయడం అండ్ రీప్ గుడ్ అంటే మంచిని పొందడం. మనం లైఫ్‌లో ఏం చేస్తే మనకు తిరిగి అదే వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది. చెడు చేస్తే చెడు వస్తుంది. ఇక్కడ డూ గుడ్ అండ్ రీప్ గుడ్. మంచి చేయండి, మంచిని పొందండి. ఇందులో 63 నుంచి 66 పేజీ వరకు ఈ పిక్చర్‌ని చూడండి. ఈ పిక్చర్‌ని చూసి కింద క్వెషన్‌లకు ఆన్సర్‌లు రాద్దాం. ఫస్ట్ క్వెషన్, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? పైనున్న బొమ్మలో మీరు ఏం చూస్తున్నారు? బాయ్, ట్రీస్, హౌసెస్, హిల్స్. అక్కడ ఒక బాయ్ నిల్చొని అరుస్తున్నాడు. ఇంకేం చూస్తున్నాం? చెట్లు చూస్తున్నాం, హౌసెస్ ఇల్లు చూస్తాం, హిల్స్ కూడా అంటే కొండలు కూడా చూస్తున్నాం. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్ అంటే మనము పైనున్న బొమ్మలో ఏం చూస్తున్నారు అడుగుతున్నాడు. బాయ్ని చూసాం, ట్రీస్, హౌసెస్, హిల్స్. వేర్ ఈస్ ద బాయ్ ఇన్ ద పిక్చర్? ఆ పిక్చర్లో అంటే పైన బొమ్మలో బాయ్ ఎక్కడ ఉన్నాడు అంటే ఆన్ ద హిల్ అంటే పర్వతం పైన ఉన్నాడు. వేర్ ఈస్ ద బాయ్ ఇన్ ద పిక్చర్ అంటే బొమ్మలో బాయ్ ఎక్కడ ఉన్నాడు, బాలుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆన్ ద హిల్ కొండపైన ఉన్నాడు. వాట్ ఈజ్ హీ డూయింగ్? ఆ బాబు ఏం చేస్తున్నాడు? షౌటింగ్ గట్టిగా అరుస్తున్నాడు. వాట్ ఈజ్ హీ డూయింగ్ అంటే ఏం చేస్తున్నాడు అంటే షౌటింగ్ అంటే గట్టిగా అరుస్తున్నాడు. వాట్ డూ యూ డూ వెన్ యు ఆర్ యాంగ్రీ? నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు? స్కోల్డింగ్ ఆర్ క్రయింగ్. కొంతమంది అరుస్తారు, కొంతమంది తిడతారు, కొంతమంది ఏడుస్తారు. వాట్ డూ యూ డూ వెన్ యు ఆర్ యాంగ్రీ? నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు? స్కోల్డింగ్ ఆర్ క్రయింగ్ ఆర్ జంపింగ్ ఎనీథింగ్. స్కోల్డింగ్ అంటే తిట్టడం, క్రయింగ్ అంటే ఏడవడం. వాట్ డూ యూ డూ వెన్ యు ఆర్ హ్యాపీ? నువ్వు హ్యాపీ సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? కొంతమంది నవ్వుతారు, లాఫింగ్, డ్యాన్సింగ్, కొంతమంది డ్యాన్స్ చేస్తారు, సింగింగ్, కొంతమంది పాటలు పాడుతారు. వాట్ డూ యూ డూ వెన్ యు ఆర్ హ్యాపీ? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే లాఫింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ సింగింగ్. పాఠం చూద్దాం. డూ గుడ్ అండ్ రీప్ గుడ్. మంచి చెయ్యు, మంచిని పొందు. వన్స్ దేర్ లివ్డ్ ఎ బాయ్ నేమ్డ్ మల్లి విత్ హిజ్ మదర్ నియర్ ఎ వ్యాలీ. వన్స్ అంటే ఒకనొకప్పుడు దేర్ లివ్డ్ ఎ బాయ్ నేమ్డ్ మల్లి. మల్లి అనే ఒక బాలుడు నివసిస్తూ ఉన్నాడు. విత్ హిజ్ మదర్ తన తల్లితో సహా నివసిస్తూ ఉన్నాడు. ఎక్కడంటే నియర్ ఎ వ్యాలీ ఒక లోయకు దగ్గరలో ఒక బాలుడు తన తల్లితో నివసిస్తూ ఉన్నాడు. ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. ఆ లోయ అంటే వ్యాలీ అంటే లోయ. ఆ లోయ చుట్టూ ఏమున్నాయంటే బ్యూటిఫుల్ హిల్స్ అంటే అందమైన కొండలు అండ్ ట్రీస్ అందమైన చెట్లు ఉన్నాయి. ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. ఆ లోయ చుట్టూ ఏమున్నాయంటే బ్యూటిఫుల్ హిల్స్ అంటే అందమైన కొండలు మరియు బ్యూటిఫుల్ ట్రీస్ అందమైన వృక్షాలు ఉన్నాయి. హీ లైక్డ్ దట్ ప్లేస్ వెరీ మచ్. ఆ బాలుడికి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. హీ ప్లేడ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అండర్ ద షేడ్ ఆఫ్ ది ట్రీస్ ఇన్ ద వ్యాలీ ఆన్ సండేస్ అండ్ హాలిడేస్. హీ ప్లేడ్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఆ బాలుడు అంటే మళ్ళీ బాలుడు విత్ హిస్ ఫ్రెండ్స్ ఎక్కడ ఆడుకుంటాడు? తన స్నేహితులతో ఆడుకుంటాడు. ఎక్కడంటే అండర్ ద షేడ్ ఆఫ్ ది ట్రీస్ ఇన్ ద వ్యాలీ ఆన్ సండే అండ్ హాలిడేస్. చెట్టు నీడలో, షేడ్ ఆఫ్ ది ట్రీస్ అంటే చెట్టు నీడలో ఆడుకుంటాడు. ఎక్కడ ఉన్న చెట్టు నీడలు అంటే ఇన్ ద వ్యాలీ అంటే ఆ లోయల దగ్గర ఉన్న చెట్టు నీడలు ఆడుకుంటాడు. ఎప్పుడంటే ఆన్ సండేస్ అండ్ హాలిడేస్ ఆదివారం రాదు ఇతర సెలవు రోజుల్లో బాలుడు తన ఫ్రెండ్స్తో కలిపి చెట్టు నీడలో వ్యాలీకి దగ్గరగా ఉన్న చెట్టు నీడలో ఆడుకుంటూ ఉంటాడు. హీ స్కూల్ వాజ్ ఆల్సో నియర్ బై. తన యొక్క స్కూల్ అంటే పాఠశాల కూడా అక్కడ దగ్గరలోనే ఉంది. ఆన్ సాటర్డే శనివారం రోజు ద వీక్లీ ఫెయిర్ టుక్ ప్లేస్. అక్కడేమో ప్రతి శనివారం ఏమో వారాంతపు సంత, వీక్లీ ఫెయిర్ వారాంతపు సంత జరుగుతూ ఉంటుంది. ఆన్ దట్ డే ఆ రోజు పీపుల్ ఫ్రమ్ నియర్ విలేజెస్ కేమ్ దేర్ టు బై దేర్ డైలీ కమోడిటీస్. ఆ రోజు దగ్గర ఉండే విలేజ్లో ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ సంతలో సరుకులు తమకు కావలసిన సరుకులు కొనుక్కుంటూ ఉంటారు. మళ్ళీ లైక్డ్ ఐస్ క్రీమ్ వెరీ మచ్. కానీ మళ్ళీకి మాత్రం ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. సో ఈ బాట్ ఇట్ ఆన్ సాటర్డే. అందువలన అతను ప్రతి శనివారం ఏం చేస్తాడంటే ఐస్ క్రీమ్ కొనుక్కుంటాడు. వన్ సాటర్డే ఒక శనివారం ఈ ఆస్క్డ్ హిజ్ మదర్ టు గివ్ హిమ్ 10 రూపీస్ టు బై అన్ ఐస్ క్రీమ్. ఒక సాటర్డే ఏం చేశాడంటే ఒక శనివారం నాడు ఈ ఆస్క్డ్ హిజ్ మదర్ తన తల్లిని అడిగాడు నాకు 10 రూపీస్ కావాలని. ఎందుకంటే టు బై ఐస్ క్రీమ్. అన్ ఐస్ క్రీమ్ అంటే ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి తన తల్లినేమో 10 రూపాయలు అడిగాడు. బట్ హిజ్ మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ ద మనీ. కానీ తన తల్లి మల్లికేమో 10 రూపాయలు ఇవ్వలేదు. హీ వాజ్ అన్హ్యాపీ. అతను చాలా దుఃఖంగా ఉన్నాడు, సంతోషంగా లేడు. హీ సాడ్ టు హిజ్ మదర్. అతను అప్పుడు ఏమన్నాడంటే కోపంలో ఐ హేట్ యూ మా.
యాంగ్రీలీ విత్ ద రెడ్ ఫేస్. అతను కోపంగా, రెడ్ ఫేస్ అంటే కోపంగా ఉన్న ముఖంతో, నువ్వు నాకంటే చాలా ఇష్టం లేదు, నువ్వంటే నాకు ద్వేషం అని వాళ్ళ అమ్మతో అన్నాడు మళ్ళీ. అని తర్వాత ఈ రన్ అవుట్ ఆఫ్ ది హౌస్, ఇంటి నుండి బయటికి వెళ్ళి, అండ్ వెంట్ అప్ టు ద వ్యాలీ అండ్ షౌటెడ్. అతను వ్యాలీలో పైకి వెళ్ళి, వ్యాలీ గుండా పైకి, పర్వతం పైకి వెళ్ళి, వ్యాలీ పైకి వెళ్ళి షౌటెడ్ అండి, గట్టిగా అరిచాడు. ఏమని? ఐ హేట్ యూ ఇగైన్ అండ్ ఇగైన్ యాంగ్రీలీ. కోపంగా మళ్ళీ నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ద్వేషం అని 2 సార్లు ఐ హేట్ అని గట్టిగా అరిచాడు. అరిస్తే సూన్ మళ్ళీ హెర్డ్ ద సేమ్ వర్డ్స్ ఫ్రమ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది వ్యాలీ. ఆ వ్యాలీకి ఇంకొక దిశలో, అదర్ ఎండ్ ఆఫ్ ది వ్యాలీ నుంచి ఏమో, ఇంకొక చివరున్న వ్యాలీ నుంచి, ఆ వ్యాలీ నుండి చివరి నుంచి మళ్ళీ సేమ్ సౌండ్స్ వినబడ్డాయి అతనికి. ఏమని? ఐ హేట్ యూ అని. ఈ గాట్ ఎఫ్రెడ్. ఆ మాటలు విని ఏం చేశాడంటే అతను భయపడ్డాడు. హీ ర్యాన్ బ్యాక్ టు హిజ్ మదర్ అండ్ సెడ్. ఇతను వెంటనే తన తల్లి దగ్గరికి పోయి చెప్తున్నాడు. ఏమంటే, అమ్మ, దేర్ ఇస్ ఏ బ్యాడ్ బాయ్ ఇన్ ద వ్యాలీ షౌటింగ్ ఎట్ మీ. ఆ వ్యాలీలో ఒక చెడు బాలుడు ఉన్నాడు, వాడు నన్ను చూసి గట్టిగా అరుస్తున్నాడని చెప్పాడు. హిజ్ మదర్ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ సెడ్. ఆ మదర్ ఆశ్చర్యపోయింది. అండ్ సెడ్, చెప్తుంది, వాట్ డిడ్ హీ సే. అతను ఏమన్నాడని, ఆ బాలుడు ఏమంటున్నాడని మళ్ళీ అడుగుతుంది. మళ్ళీ చెప్తున్నాడు. ద బాయ్ షౌటెడ్ బ్యాక్, ఐ హేట్ యూ. ఆ బాలుడేమో నన్ను చూసి ఐ హేట్ యూ, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నష్టం లేదు అని అంటున్నాడని మళ్ళీ తన తల్లితో చెప్పాడు. హిజ్ మదర్ లాఫ్డ్ అండ్ సెడ్. తన తల్లి ఏమో ఒకసారి నవ్వి ఇలా చెప్తుంది, గో టు ద ప్లేస్ అగైన్. మరలా ఆ ప్లేస్కి వెళ్ళి, షౌట్ బ్యాక్, నువ్వు తిరిగి మళ్ళీ అరువు గట్టిగా. ఏమనంటే, ఐ లవ్ యూ అంటే నువ్వంటే నాకు ఇష్టం అని గట్టిగా అరువని తన తల్లి ఏమో మళ్ళీకి చెప్తుంది. దెన్ మళ్ళీ వెంట్ దేర్ అండ్ షౌటెడ్. తర్వాత ఏం చేస్తాడంటే, లోయ పైకి వెళ్ళి కొండ మీద నిల్చొని గట్టిగా అరుస్తాడు. ఏమని? ఐ లవ్ యూ అని. నువ్వంటే నాకు ఇష్టం అని గట్టిగా అరుస్తాడు. ఈ నౌ హెర్డ్ ద ఎకో ఆఫ్టర్ హిమ్. మళ్ళీ అతను ఆ లోయ చివరి నుండి అదే రీసౌండ్, అది చేసిన మళ్ళీ ప్రతిధ్వనినేమో తను ఏమి మాట్లాడాడో అవే మాటలను తిరిగి వింటాడు. ఏమని? ఐ లవ్ యూ అని. మళ్ళీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ర్యాన్ బ్యాక్ హోమ్. అప్పుడు మళ్ళీ సంతోషపడి తిరిగి ఇంటికి పరిగెత్తి వెళ్తాడు. వెళ్ళి హీ హగ్డ్ హిజ్ మదర్ అండ్ సెడ్. తన తల్లిని కౌగిలించుకొని, ఐ లవ్ యూ అమ్మా, నువ్వంటే నాకు ఇష్టం అమ్మా అని వాళ్ళ అమ్మతో చెప్పాడు. ద బాయ్ లెర్న్డ్ ఏ న్యూ లెసన్. దీని ద్వారా బాలుడు ఎవరంటే మళ్ళీ ఏం నేర్చుకున్నాడంటే, ఇన్ లైఫ్, జీవితంలో, వాట్ ఎవర్ వీ డూ వీ గెట్ బ్యాక్ ద సేమ్. మనం జీవితంలో ఏమైతే చేస్తామో తిరిగి దానినే మనం పొందుతాం. సింపుల్గా మనం మంచి చేస్తే మంచి పొందుతాం, చెడు చేస్తే చెడు పొందుతాం. ఇన్ లైఫ్ వాట్ ఎవర్ వీ డూ వీ గెట్ బ్యాక్ ద సేమ్. మనం జీవితంలో వాట్ ఎవర్ వీ డూ అంటే మనం మంచి చేస్తే మంచి పొందుతాం, చెడు చేస్తే చెడు పొందుతాం. వ్యాలీ, ఏ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్. కొండల మధ్యలో ఉండే ఒక దిగువైన ప్రాంతం. సింపుల్గా మనం దాన్ని లోయ అంటాం. హేట్ అంటే డిస్లైక్ స్ట్రాంగ్లీ, గట్టిగా ద్వేషించడం. హేట్ అంటే గట్టిగా ద్వేషించడం. ఎకో అంటే రీసౌండ్, దాన్ని ప్రతిధ్వని అంటాం. మనం మాట్లాడితే ఇది రివర్స్లో సౌండ్ వినబడితే దాన్ని ఏమంటామని ప్రతిధ్వని. ఎకో అంటే ప్రతిధ్వని. హగ్, ఎంబార్స్ టైట్లీ టు ఎక్స్ప్రెస్ ఎఫెక్షన్. మన యొక్క మంచితనాన్ని లేకపోతే మన యొక్క లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అవతల వారిని గట్టిగా పట్టుకోవడాన్ని మనం ఏమంటామంటే హగ్ అంటారు. సింపుల్గా కౌగులంతా అంటాం. సర్ప్రైజ్, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. మనం ఊహించి జరగపోయడాన్ని మనం సర్ప్రైజ్ అంటాం. దాన్ని సింపుల్గా ఆశ్చర్యం అని కూడా అంటాం. సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం లేదా మనం ఊహించింది జరగకపోవడం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వేర్ వాజ్ మల్లీస్ హౌస్. మల్లీ హౌస్ ఎక్కడుందని అడుగుతున్నారు. నియర్ ఏ వ్యాలీ, వ్యాలీకి దగ్గరలో ఉంది. హౌ వాజ్ ద వ్యాలీ, వ్యాలీ ఎలా ఉంది. ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. వ్యాలీ ఎలా ఉందంటే, ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. అందమైన చెట్లు మరియు కొండలతో అందంగా ఉంది. ఆన్ వాట్ డే వాజ్ ద విలేజ్ ఫెయిర్ హెల్డ్. వారాంతపు సంత అక్కడ ఎప్పుడు జరుగుతుందని అడుగుతున్నారు. సాటర్డే, శనివారం రోజు జరుగుతుంది. వాట్ డిడ్ మళ్ళీ ఆస్క్ హిజ్ మదర్. మళ్ళీ తన తల్లిని ఏమడిగాడంటే 10 రూపీస్. వై వాజ్ మళ్ళీ హ్యాంగ్రీ విత్ హిజ్ మదర్. మళ్ళీ తన తల్లి మీద ఎందుకు కోపం వచ్చింది లేదా కోపపడ్డాడు లేదా కోపం వచ్చింది తనకంటే తన తల్లి మీద. హిజ్ మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ ద మనీ.
తన 10 రూపీస్ అడిగితే తన తల్లి ఇవ్వలేదు కాబట్టి మళ్ళీకి కోపం వచ్చింది. వాట్ వాజ్ హీ అఫ్రేడ్ ఆఫ్? మళ్ళీ ఎందుకు భయపడ్డాడు? మళ్ళీ హెడ్ ద సేమ్ వర్డ్స్ ఫ్రమ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది వ్యాలీ. వ్యాలీ దగ్గరికి వెళ్ళి, వ్యాలీ పైకి వెళ్ళి తను ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో తిరిగి రివర్స్లో అవే మాటలు వినబడుతున్నాయి. దానిని విని మళ్ళీ భయపడ్డాడు. మళ్ళీ హెడ్ ద సేమ్ వర్డ్స్ ఫ్రమ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది వ్యాలీ. ఐ లవ్ యూ అండ్ ఐ హేట్ యూ అంటే రివర్స్లో ఐ హేట్ యూ అని వినిపించాయి కదా, వాటిని చూసి మళ్ళీ భయపడ్డాడు. హ్యావ్ యూ ఎవర్ బీన్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్? వై? నువ్వు ఎప్పుడైనా భయపడ్డావా? ఎందుకు భయపడ్డావు అని అడుగుతున్నారు. ఎస్, నేను భయపడ్డాను. థండర్ అంటే ఉరుముకి నేను భయపడ్డాను సింపుల్గా. ఇట్ గివ్స్ ఎక్స్ట్రీమ్ హీట్ అండ్ లైట్. ఆ ఉరుము వలన చాలా వేడి మరియు కాంతి, భరించలేనంత కాంతి వేడి వస్తుంది. అందువల్ల దాన్ని నేను థండర్ని చూసి, ఉరుమును చూసి భయపడ్డాని చెప్పవచ్చు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. మళ్ళీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సౌండ్. ఇక్కడ అఫ్రైడ్ ఆఫ్ ద అండర్లైన్ ఉంది. మళ్ళీ ఫీడ్ ద సౌండ్. ఇక్కడ ఒకటిలో ఏబి అని 2 సెంటెన్స్లు ఉన్నాయి చూడండి. మళ్ళీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ద సౌండ్, మళ్ళీ ఫీడ్ ద సౌండ్. ఓకే, సెకండ్ వన్, వీ ఫీల్ హ్యాపీ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్. ఇది ఏ సెంటెన్స్. నెక్స్ట్ బి సెంటెన్స్, వీఆర్ గ్లాడ్ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్. ఇది సెకండ్ సెంటెన్స్. ఇందులో ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ చూడండి. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్స్, ఫస్ట్ దాంట్లో ఉండే ఏబి సెంటెన్స్లు 2 చూద్దాం. అఫ్రైడ్ ఆఫ్ అండ్ ఫీర్డ్ కన్వే ద సేమ్ మీనింగ్. ఫస్ట్ సెంటెన్స్లో మళ్ళీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ద సౌండ్, మళ్ళీ ఏమో సౌండ్కి భయపడతారు, ధ్వనికి భయపడతాడు. మళ్ళీ ఫీడ్ ద సౌండ్, ఇక్కడ ఫీడ్ అన్న అఫ్రైడ్ ఆఫ్ అన్న భయము అని ఒకటే మీనింగ్, అంటే ఒకటే అర్థం వస్తుంది సింపుల్గా. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్స్ అఫ్రైడ్ ఆఫ్ అండ్ ఫీడ్ కన్వే ద సేమ్ మీనింగ్. సేమ్ మీనింగ్ అంటే ఒకే, ఈ 2 పదాలకి ఒకటే అర్థం వస్తుంది. సిమిలర్లీ అదేవిధంగా ద వర్డ్స్ హ్యాపీ అండ్ గ్లాడ్ కన్వే ద సేమ్ మీనింగ్. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో హ్యాపీ, గ్లాడ్ రెండింటికి కూడా సంతోషం అనే సేమ్ అర్థం వస్తుంది. హ్యాపీ అన్న సంతోషం, గ్లాడ్ అన్న సంతోషం. ఫీర్ అండ్ కన్వే సేమ్ మీనింగ్. సిమిలర్లీ ద వర్డ్స్ హ్యాపీ, గ్లాడ్ కన్వే ద సేమ్ మీనింగ్. ఇక్కడ రెండో పార్ట్లో ఏబి సెంటెన్స్ 2 హ్యాపీ అన్న గ్లాడ్ అన్న సంతోషం అనే ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. ద వర్డ్స్ హ్యాపీ, గ్లాడ్ ఆర్ సినానమ్స్. ఇటువంటి వర్డ్స్ అంటే ఇటువంటి పదాలని మనం ఏమంటామంటే సినానమ్స్ అంటే పర్యాయ పదాలు అంటాం. సింపుల్గా ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలను పర్యాయ పదాలు అని అంటాం. వీటికి ఉదాహరణ అఫ్రైడ్ ఆఫ్, ఫీర్డ్, హ్యాపీ, గ్లాడ్. టేక్ డౌన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సినానమ్స్ ఇన్ యువర్ నోట్బుక్. మీ నోట్బుక్లో కింద ఉన్న సినానమ్స్ అంటే పర్యాయ పదాలు రాసుకోండి అని చెప్తున్నారు. లిటిల్, స్మాల్. లిటిల్కి పర్యాయ పదం సినానమ్ స్మాల్. హ్యాపీ, జాయ్ఫుల్. బ్యాడ్, ఈవిల్. హేట్, డిస్లైక్. అఫ్రైడ్, స్కేర్డ్. మరొకసారి, లిటిల్, స్మాల్, హ్యాపీ, జాయ్ఫుల్, బ్యాడ్, ఈవిల్, హేట్, డిస్లైక్, అఫ్రైడ్, స్కేర్డ్. థ్యాంక్ యూ.